జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, కరీంనగర్ డాక్టర్ గురించి నిజంగా ఆయన మాటలు వింటూ ఉంటే మన ఇంట్లో ఒక తండ్రో ఒక అన్ననో చెప్పినంత ధైర్యంగా ఉంది. ఏ ప్రాణికైనా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డాక్టర్ చెప్పే మాటలకే వారికి ఎంత రోగం ఉన్నా అది మర్చిపోయి ధైర్యాన్ని తెచ్చుకొని ట్రీట్మెంట్ కి సహకరిస్తారు. డాక్టర్ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా, ఒక్క 2 నిమిషాలు ఆయన ఆప్యాయతగా మాట్లాడినా మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అబ్బా, ఈ డాక్టర్ ఎవరో బాగా చూస్తారు. అలాంటిది నిజంగా కరీంనగర్ డాక్టరు ఆయన అంటూనే ఉంటాడు, అరే నా ఇంట్లో వాళ్ళు ఎలాగో మీరు అలాగే అనుకొని అంత లైక్ ఒక మీటింగ్ లాగా ప్రతి ఒక్క పేషెంట్ తో మాట్లాడడం, అందరిని ఒక సమావేశం చేయడం అనేది అది అంత ఈజీ కాదు. నిజంగా డాక్టర్లు వైద్యులు నారాయణ అని అంటారు చూడండి, దైవ స్వరూపులు అని. ఈయనను చూస్తే మాత్రం అదే అనిపిస్తుంది. ఈయన మాటల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమంటారమ్మా మీ రకంగా మీరేం చెప్తారు? నా రకంగా అయితే ఆ డాక్టర్ గారికి చేతులెత్తి దండం పెడతాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఈ కాలంలో కూడా, ఈ కాలం అని ఎందుకు అంటున్నామంటే, మీరు మనకి ఏదన్నా ఒకటి అయింది అనుకోండి, ఫస్ట్ చాంతాడంత టెస్టులు రాస్తారు కదా. ఫస్ట్ టెస్టులు రాస్తారు. పోనీ ఆ టెస్టులు అయిన తర్వాత ఆయనకి తగ్గదు, ఈ డాక్టర్ గారి దగ్గర తగ్గట్లేదు, రెండో డాక్టర్ దగ్గరికి వెళ్దామని నిన్ననే అయింటాయి ఈ టెస్టులని. రేపు వెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే, అవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అసలు పనికిరావు, మళ్ళీ ఫ్రెష్ గా చేయించుకోవాలి. ఏం ఫ్రెష్ గా? అవే టెస్టులే, నిన్న నేను చేయించిన టెస్టులే మళ్ళీ చేయిస్తారు. అవి ఎక్కడ కూడా చేయించుకోవాలి? మా హాస్పిటల్లోనే చేయించుకోవాలి. సో అనేసి అంటే ఇలాంటి రోజులలో మీకు మనం చాలా సార్లు చూసాం, పేషెంట్లు చనిపోయినా కూడా డబ్బులు కట్టించేసుకొని చాలా బాగున్నాడని లోపలికి వెళ్ళిన తర్వాత డబ్బులు అంటే మందులు కొన్న తర్వాత చనిపోయాడని చెప్పిన ఎన్నో సంఘటనలు చూసాము. కొంతమంది నిజంగానే అలాగే చనిపోయారు. సో వాళ్ళు ఏం చేయలేరు. మీరు అన్నట్టుగా వైద్యో నారాయణ హరి అంటారు. సో ఒక డాక్టర్ గారిని మనం ఒక దేవుడితో సమానంగా మనము చూస్తాము. ఆ డాక్టర్ గారు ఏం చెప్పినా కూడా మనము ముందు వెనక ఆలోచించకుండా, లోపల ఉన్న మన పేషెంట్ చాలా ఇంపార్టెంట్. సో రేపొద్దున ప్రాణం పోతే రాదు, డబ్బులు మనం సంపాదించుకోవచ్చని మన దగ్గర బంగారాన్ని అమ్ముతాము. నిజంగా డబ్బులు లేకపోతే ఆ వడ్డీలకు తీసుకొస్తాము, అప్పులు చేస్తాము. తీసుకొచ్చి మనకు సంబంధించిన వ్యక్తి ప్రాణాలతో బయటికి రావాలి అన్నది ఒకటే మనకు ధ్యేయంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు, ఇవన్నీ చేయాలి. ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి అనగానే పరిగెత్తి అన్ని సమకూరుస్తాం కదా. ఈ మందులు తీసుకురండి అనగానే పెళ్లిలో లాంఛనాలు ఇచ్చినట్టుగా ఇంత పెద్ద బుట్టలలో మా మందులు తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే డాక్టర్ గారి మీద నమ్మకం, ఆయన ఏం చేసినా మనము బాగుపడాలి అనే ఉద్దేశమే అని ఇప్పుడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డాక్టర్లు, కొంతమంది డాక్టర్లే, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది నిజంగా నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈయన కంటే ₹1 ఫీజు తీసుకొని కూడా కొంతమంది నిజంగా డాక్టర్లు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మళ్ళీ హ్యాట్స్ ఆఫ్. కానీ ఇలాంటి పరిస్థితులలో ఈ డాక్టర్ గారు ఈ మధ్య చాలా అతను వైరల్ అయ్యారు. ఎందుకంటే విక్రమ్ సింగ్ ఠాకూర్. సో అతని పేరు చూసి అందరూ నార్త్ ఇండియన్ అని, మన వాళ్ళు కాదని. కానీ అతను పుట్టి పెరిగింది కూడా కరీంనగరే. వాళ్ళ నాన్నగారు ఒక ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ మదర్ కూడా హోమ్ మేకరే. అతనికి 5 మంది పిల్లలట. ఏడుస్తూ చెప్తున్నాడు. అంటే వినండి మాట. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క పేషెంట్ ను ఓన్ చేసుకుంటున్నాడు. నా చెల్లో, నా అక్కో, నా తమ్ముడో, నా తండ్రి, నా తల్లి అనుకొని నా వాళ్ళు. మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా బాధ వస్తే మనం ఎంత బాధపడతామో కళ్ళనీళ్లతో చెప్తున్నాడు. దయచేసి నేను చెప్పింది వినండి, దండం పెడుతున్నాను, దయచేసి ఈ వస్తువులు వాడకండి. ఇలా చేస్తే మన వాళ్ళు ఉంటారు కదా, ఒక ట్రోలింగ్ ఏమంటారు, ట్రోలింగ్ వాళ్ళు, నువ్వు నూనెను ప్రమోట్ చేస్తున్నావు, లేకపోతే నీ మంచితనంతో బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్తున్నారు. గానుగ నూనె వాడండి, తర్వాత ప్రతిరోజు మంచి ఆకుకూరలు తినండి, మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే తినండి, దానివల్ల ఎటువంటి ఇది కాదు అని ఇలా చెప్పేసి, దయచేసి నేను చెప్పిన ప్రకారము మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి, మీ జీవితాలు బాగుపడతాయి అని అతను దండం పెట్టి అడుగుతున్నాడు. ఒక పేషెంట్ వస్తే ఆయన చాలా బాధపడుతున్నారు. అంటే జనరల్ గా రాధ గారు, ఒక పేషెంట్, నేను చాలా భయంతో చాలా టెన్షన్తో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డాక్టర్ గారు ఏం చెప్పాలి అంటే, ఏం కాదు, ఇదేనా, ఇది చిన్న ప్రాబ్లం, ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళే లేచి తిరుగుతున్నారు, నీకు వచ్చింది చిన్న ప్రాబ్లము అంటే నిజంగా మీ టెన్షన్ ఎంత తగ్గుతుంది చెప్పండి. అఫ్ కోర్స్ డాక్టర్ కూడా తెలుసు ఇది చాలా పెద్ద ప్రాబ్లం,
పెద్ద ట్రీట్మెంట్ చేయాలి, ఇమీడియట్ గా సర్జరీ చేయాలని తెలుసు. వాళ్ళు ఇచ్చే ధైర్యం వేరు ధైర్యం కదమ్మా. ఉంటుంది చూడండి. ఆ ధైర్యం అనేది డాక్టర్ గారే చెప్పారు, నాకేం కాదు అని. నేను ఇలా వంగి కూర్చున్న దాన్ని చక్కగా లేచి చక్కగా కూర్చుంటే, ఎందుకంటే నాకు ధైర్యం చెప్పారు. అలా ఉండాల్సిన డాక్టర్లు, కొంతమంది డాక్టర్లు ఏది ఇంత లేట్ చేసావు, ఈ రోజు రాకపోతే నీ పోయేవాడు అని చెప్పే డాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి ఉన్న డాక్టర్స్ లో ఈ డాక్టర్ గారు ఆణిముత్యం లాగా ప్రతి ఒక్క పేషెంట్ ను, అంటే అక్కడ చాలా మంది మన ప్రెస్ వాళ్ళు పోయి అడిగినప్పుడు పేషెంట్ చెప్తున్నారు, ఫస్ట్ మీకు ఎందుకు నమ్మకం, ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, ఆ కరీంనగర్ చుట్టుపక్కల వాళ్ళందరూ అదేంటి వాళ్ళ వెహికల్స్ లో బస్సులలో వచ్చి క్యూలో నుంచి, ఏంటి మీ నామం అంటే, ఏం లేదు సార్, మేము వెళ్ళంగానే మాకు ధైర్యం చెప్తున్నాడు ఆయన, సో మీకేమి కాదు అన్నాడు. అదే మాకు చాలా ఇది. తర్వాత టెస్టులు కూడా చాలా నామినల్ టెస్టులు, మా దగ్గర ఉన్న టెస్టులన్నీ చూసేసి, రిపోర్ట్స్ అన్ని చూసి, ఇవి పర్వాలేదు, ఈ వీటితోనే నేను చూస్తాను, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అయిపోయింది కదండి. పేషెంట్కి ఇంకో ధైర్యం ఏంటి, ప్లస్ మీకు అవసరం అయితేనే నేను ట్రీట్మెంట్ చేస్తా, లేకపోతే ఇదిగోండి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మీరు బాగుంటారు, ఇంకా అంతకంటే ఏం కావాలండి పేషెంట్కి. సో దానివల్ల మేము ఇంతమంది వస్తున్నాం. ఎలా తెలిసింది మీకు అంటే, అదే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మా చుట్టాలలో వాళ్ళు వచ్చారు, వాళ్ళు బాగుపడ్డారు, అందుకని మేము వస్తున్నాం. సో డాక్టర్ గారు, ఆయన ఎవరున్నారో ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నారంటే, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నారు అనమాట. మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీరు బాగుపడతారు, చిన్న సమస్యను పెద్ద సమస్యగా చేసుకోకండి, దయచేసి అంటే మళ్ళీ మనం అనేది ప్రమోట్ చేయలేదు, ప్యాకెట్స్ లో ఉన్న నూనెలు మాత్రం వాడకండి, ఒరిజినల్గా ఉండే గానుగ నూనెలు వాడండి, మీకు చాలా మంచిది, ఎందుకంటే దానివల్ల మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ నూనెలు ఏదో ప్రమోట్ చేస్తున్నారు, ఈ డాక్టర్ గారికి డబ్బులు వస్తున్నాయి, సో ఇవన్నీ డ్రామాలు అనేవాళ్ళు అంటూనే ఉంటారు కదండి. ప్రపంచంలో మంచి చేసినా కూడా మాట పడాల్సిందే. సో ఆయన ఏమంటున్నారంటే, పేషెంట్లు చాలా మంది వస్తున్నారండి, సో నాకు టైం ఉండటం లేదు నేను ట్రీట్ చేయడానికి, ప్రతి ఒక్కరిని నేను ట్రీట్ చేస్తాను, కొంచెం ఆగండి, ఒక 15 రోజులు 20 రోజుల వరకు ఎవరు రాకండి, నేను ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకునేలాగా నేను అరేంజ్ చేస్తాను, అప్పుడు మీరందరూ తప్పకుండా రండి, నేను ప్రతి ఒక్కరిని ట్రీట్ చేస్తాను, దయచేసి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, పాజిటివ్గా ఉండండి, అయ్యో నీకు ఇలాంటి రోగం వచ్చిందా, ఇంత కష్టం వచ్చిందా అంటే మీరు కుంగిపోకండి, ప్రతి ఈ కాలంలో ప్రతి పెద్ద డిసీజులకే ట్రీట్మెంట్ ఉన్నాయి, కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ట్రీట్ చేస్తాను అని చెప్తున్నారు అనమాట. అప్పుడు అడిగారు, మరి మీరు ఇలా చేస్తున్నారు, మీకు ఇంత మంచి పేరు వస్తుంది అంటే, నేను పేరు కోసం చేయట్లేదండి, నాకు ఆ సోషల్ మీడియాలో చూసుకోవడానికి కానీ, నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోవడానికి కానీ, నా ఫేస్బుక్లో నాకు వచ్చిన కామెంట్స్ చదవడానికి కూడా నాకు టైం లేదు, నేను నేమ్ కోసమో ఫేమ్ కోసమో చేయట్లేదు, ఇది నా వృత్తి ధర్మము, మేము డాక్టర్గా సర్టిఫికేట్ మాకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రామిస్ చేస్తారు, ప్రతి ఒక్కరిని కూడా మేము నిస్వార్థంగా ప్రతి ఒక్కరిని బతికించడానికి, ప్రతి ఒక్కరు నిస్వార్థంగా మేము సేవ చేస్తాం అనుకుంటాము, అదే ప్రకారము నేను ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాను, ఇందులో నేను స్పెషల్గా ట్రీట్ చేసేది ఏం లేదు, మరి మీకు మీ తోటి డాక్టర్లు అందరూ మీ మీద ఇలా చేస్తున్నారు కదండి సార్, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, నేను వాళ్ళని ఏం పట్టించుకోను, నేను ఇలాగే ట్రీట్ చేస్తాను, ప్రతి ఒక్కరు పేషెంట్ నా వాళ్ళు అనుకుంటాను, కాబట్టి నేను దయచేసి నేను టైం ఇవ్వట్లేదని నన్ను అపార్థం చేసుకోకండి, నన్ను అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరిని నేను ట్రీట్ చేస్తానని చెప్తున్నారండి. నిజంగా ఆ డాక్టర్ గారికి మళ్ళీ మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి, చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలి. అంటే ఈ కాలంలో ఉన్న డాక్టర్స్తో పోల్చుకుంటే అతను చాలా, అంటే దేవుడితోనే సమానం. కాబట్టి తోటి డాక్టర్లు కూడా ఏం నేర్చుకోవాలంటే, ఆయనలాగా నేను ఎందుకు చేయలేను, సో నాకు వీలైనంత నేను సేవ చేస్తాను అన్నప్పుడు కరీంనగర్ దాకా వెళ్ళారండి కదా. నిజంగా అలాంటి డాక్టర్లు మనకు హైదరాబాద్ లో ఉంటే ఇక్కడే వచ్చి చూపించుకుంటారు. కాబట్టి తోటి డాక్టర్లందరూ నేర్చుకోవాల్సిందంటే, ఆయన కూడా నాలాగే పట్టా పుచ్చుకున్న డాక్టరే, కాబట్టి నేను కూడా కొన్ని నేర్చుకుందాము, నేను కూడా పేషెంట్లను ఆదరిద్దాము, సో వాళ్ళకి లేని భయం పెట్టకుండా ఉందాము అని అనుకున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఠాగూర్ గారు లాగా, మన దగ్గర కూడా ఎంతమందో ఠాగూర్లు ఇస్తారు, కాబట్టి ప్రతి ఒక్క డాక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి మీరు ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటంటే, ఆయన ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఆయనకున్న లక్షణాలు ఏంటి, నేను కూడా అవి చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇలా నేర్చుకుందాం అనుకున్నప్పుడు మాత్రం నిజంగా కరీంనగర్ దాకా ఎవరు వెళ్ళరు, ఇక్కడ కూడా ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా.